ఏదైతే చూసుకుంటే ఇక్కడ హైడ్రా పొద్దుటి నుండి కూలుస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారని, ఎందుకంటే భారీ ఎత్తున అయితే ఆస్తి నష్టం కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ స్థానికులు మీరంతా సో ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఒకటేనండి, నోటీసులు ఇచ్చినారు, డ్యామేజ్ చేస్తున్నాము, ఇప్పుడు ఆస్తి నష్టం, ఇప్పుడు మీరు కూడా మీ కళ్ళకు కనబడుతుంది ఇదంతా. ఇప్పుడు ఇంత ఆస్తి నష్టం చేసే బదులుగా వీళ్ళను దగ్గరుండి వేరే ఆవాసాలు వీళ్ళు తీసుకుపోవాలా. ఇప్పుడు ముందు గవర్నమెంట్ ఏం చేసిందో తెలియదు, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ బఫర్ జోన్ అని ఇంకో జోన్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు ఏదైతే కట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఉన్నారో ఇప్పుడు మీరు వచ్చి సడన్గా కూల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్. సెకండ్ థింగ్, ఉన్నే పలంగా వచ్చేసి మీరు నోటీసులు ఇచ్చి వాళ్ళని తీసుకోమంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఇది నాకు తెలిసి కొద్దిగా కమర్షియల్ ఏరియా. ఇంకా కొన్ని చోట్ల ఏమవుతుందంటే అపార్ట్మెంట్స్ కూలుస్తున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు జాబ్ చేయాలి చేసుకోవాలని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చి ఎవడో బిల్డర్ అపార్ట్మెంట్ అమ్మింటాడు, వాడు ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పాపం ఈఎంఐస్ కట్టి ఆ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయని తెలుసుకుంటారు. ఇప్పుడు డెప్త్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దానికి ఇది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఇదేమన్నా చెరువులో కట్టిండ్రా అని చెప్పేసి ఎవడైతే అపార్ట్మెంట్ కొనుక్కునేవాడికి తెలియదు కదా. ఇప్పుడు బిల్డర్ అమ్మినప్పుడు బిల్డర్ దగ్గర అన్ని ప్రూఫ్స్ అన్ని కాగితాలన్నీ చూపించినప్పుడు అది గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలా. గవర్నమెంట్ కూడా ఆవాసాలు ఏమన్నా ఉంటే వీళ్ళకు తీసుకుపోయి ఇవ్వాలి, అంతేగాని ఇట్లా వచ్చి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పిల్లలతో సహా బయటకు వచ్చే పరిస్థితులకి గవర్నమెంట్ తీసుకురావడం అనేది ఇది చాలా తప్పు. కమర్షియల్ బిల్డింగ్లు చేయండి, కమర్షియల్ బిల్డింగ్లలో ఇప్పుడు అధికారికంగా కాకుండా అనధికారికంగా కట్టినటువంటి బిల్డింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని పడగొట్టండి. మేము దానికి సపోర్ట్ చేస్తాం యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్గా. ఈవెన్ ఐఎమ్ ఆల్సో యాజ్ ఎంటెక్ అండ్ ఆల్సో ఐ కంప్లీటెడ్ LLB. ఇలాంటి వాటి మీద మేము కూడా సపోర్ట్ చేస్తాం అక్రమ కట్టడాల గురించి. కానీ ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో అది రోడ్డు మీద పన్నప్పుడు అది చాలా, ఇప్పుడు ఎవరింట్లో కూడా పిల్లలు ఉంటారు, పాపం ఆడవాళ్ళు ఉంటారు, ఇది చాలా తప్పు. దీనికి ఆల్టర్నేట్గా ఏదన్నా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నారు కదా, అట్లాంటి వాటికైనా మినిమంలో అలాంటివి ఏమన్నా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి సాయం చేయాలని నేను మీ మీడియా ముఖంగా నేను కోరుతాను. కనీసం ఎంక్వైరీ చేసి ఎవరు కరెక్ట్ కట్టుకున్నారు, ఎవరు అక్రమంగా కట్టుకున్నారు, ఎంక్వైరీ చేసినాక ఇదంతా చేయాలంటున్నారు. నేనైతే అదే చెప్తున్నానండి. ఇప్పుడు కొనేవాడికి పాపం ఇప్పుడు వానికి చదువుకునేవాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వానికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు కొనేవాళ్ళు. ఇప్పుడు బిల్డర్ ఏదైతే వానికి ఇప్పుడు బిల్డర్ దగ్గర సర్టిఫికేషన్ ఉంటుంది, హైడ్రా నుంచి కూడా ఇంత అంటే హైడ్రా అని కాదు అధికారులు ఇస్తారు ఇదంతా. మళ్ళీ ఆ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకు అన్నిటి పరంగా వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చేసి మీరు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు లోన్స్కి వెళ్తాము. ఇప్పుడు బ్యాంకులో కూడా అన్ని ప్రూఫ్లు చూసే కదా ఇచ్చేది. ఇప్పుడు బ్యాంకుల్లో అనేటివి గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా దాన్ని అన్ని చూసే ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటి గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఇప్పుడు వచ్చి ఎవరైతే నష్టపోయిన వాళ్ళ మీద పడి మాకు మిగతా డబ్బులు కూడా కట్టండి అని చెప్పి వేధించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు బ్యాంకర్స్ వీళ్ళకి ఇవ్వాలి, లేకపోతే బ్యాంక్ వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అలా గవర్నమెంట్ చేస్తున్నారు అన్న. మరి ఇంత డిమాలిషన్ జరుగుతుంది, మరి కనీసం టైం పీరియడ్ అయినా నోటీస్ పీరియడ్ అయినా మనం చేస్తున్నారు అసలు? ఇది టైం పీరియడ్ నోటీస్ పీరియడ్ అంటేనే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంత ఆస్తి నష్టం అనేటువంటిది ఇప్పుడు ప్రజలకు మేలు చేయాల్సినటువంటి గవర్నమెంట్స్ ఏం చేయాలంటే ఇట్లా చేయకూడదు. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. దీన్ని ఆల్టర్నేట్గా ఏదన్నా ఉండి చేసి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి నచ్చజెప్పాలా, వాళ్ళకి చెప్పగలగాల. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి, లేకుంటే ఇప్పుడు వాటర్ ఫ్లోస్ వస్తాయి అని అన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే, గవర్నమెంట్ ఖజానా ఏం ఊరికి ఉందా క్వశ్చన్ చేస్తా ఉన్నా నేను. గవర్నమెంట్ ఖజానాలోంచి తీసి బయట పెట్టి వాళ్ళకి ఆల్టర్నేట్గా అనేవి క్రియేట్ చేయాలా. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? అదే చెప్తాను. మొన్న నాగార్జున కన్వెన్షన్లకు పాల్గొట్టినారు. అతను తెలుసు అది అక్రమంగా కట్టినని ఆయనకు కూడా తెలుసు, కానీ నోరెత్తలే బయటికి. అయినా కూడా సైలెంట్గా ఉన్నాడు, చేసినాడు. వాళ్ళు చేసిన తప్పే కాబట్టి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అలాంటి పెద్ద వ్యక్తుల దగ్గర మీరు ఏదైనా చేసినప్పుడు వాళ్ళకేం నష్టం అంత ఫరక్ పడదు. ఇప్పుడు చిన్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఈయన ఇప్పుడు మన సీఎం గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కూలి పనులు పోయే వాళ్ళకి ఏదైనా అంటే నేను పునరావాసం ఇస్తా అంటున్నాడు. ఓకే, బాగానే ఉంది, ఓకే, వాళ్ళ జోలి ఇవ్వని అంటున్నావు. మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఒక పార్టీ గురించి కాదు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది అందరికీ సమానంగా ఉండాలని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పేద వాళ్ళు ఉన్నారు, వాళ్ళనైతే నేను చూసుకుంటాను. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పట్టరా మీకు? చెప్పండి. అసలు మన భారతదేశంలో ఎక్కువ ట్యాక్సులు కట్టేదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి ఇంకా డ్యామేజ్ చేస్తామంటే ఇది ప్రభుత్వానికి మంచిది కాదు.
సో అంటే గత ప్రభుత్వాలు కూడా చాలా పని ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా క్రియేట్ అయ్యాయన్న ఎందుకంటే మరి అంటే ఇట్లా చాలా మంది కూడా మన సున్నం చెరువు దగ్గర కూడా పెట్రోల్ పోసుకొని కూడా చనిపోతానని చూసిన పరిస్థితులను చూసాము. సో ఇట్లాంటి వైఖరి చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను ఒకటే చెప్తున్నా అండి, కష్టపడి రూపాయి కష్టపడి కూడబెట్టుకొని ఇట్లాంటి కట్టుకునే వాళ్ళకు మ్యాక్సిమం తెలియదు ఎలా ఏం చేస్తున్నాం ఏంటి అనేది తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఏదన్నా చూపించాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదండి. సో ఇది ఇక్కడ చూశారు కదా పరిస్థితి, చాలా ఘోరంగా అయితే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ఇక్కడ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున అయితే ఆస్తి నష్టం అయితే కనిపిస్తూ ఉంది. సో దీని మీద ప్రభుత్వం చర్యలు దీని మీద అంటే అప్రమత్తం చూసుకొని ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు దీనికి సంబంధించిన నష్టపరిహారం కూడా కల్పించాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.